ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఆనం కళాక్షేత్రంలో ఉన్నాం. మనతో పాటుగా వేదిక మీద అనేక మంది ప్రముఖులు, రాజకీయ రంగం నుంచి, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, విద్యారంగం నుంచి ప్రముఖులు, అనేక రంగాల నుంచి చాలామంది వక్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరూ కూడాను ఇలాంటి ప్రేమోన్మాద దాడులకు సంబంధించి స్పందించేందుకు, వీటికి నిరసన తెలిపి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చర్చించేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ముందుగా ఈ రాజమండ్రి నగరంలో జరిగిన కరి రామారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన మానసిక నిపుణులు. సార్, మీరు చెప్పండి, సమస్యకు మూలం ఎక్కడుంది? ఈ సమస్య ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక కమ్యూనికేషన్ డిస్ అండి. ఎందుకంటే ప్రేమ అని అనుకునేటటువంటిది ఒక స్నేహాన్ని ప్రేమగా అపార్థం చేసుకోవడం జరగచ్చు, లేకపోతే సోదర ప్రేమని ప్రేయసీ ప్రేమగా అపార్థం చేసుకోవడం. ఇట్లాంటి అపార్థాలు, ఈ కమ్యూనికేషన్ డిజార్డర్ అనేటటువంటిది అబ్బాయిల్లో ఒక విధమైనటువంటి విపరీతమైనటువంటి వికృతమైన ప్రవృత్తికి లోన్ చేసేటటువంటి సైడ్ ఎఫెక్ట్ తెచ్చిపెడుతుంది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన సమాజంలో ఉండేటటువంటి రోల్ మోడల్స్ కూడా. ఒకప్పుడు మనకి రోల్ మోడల్స్ కింద ఏదో రాముడు, కృష్ణుడు, ఏదో జీసస్, బుద్ధుడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనకి రోల్ మోడల్స్ కింద ఉండేవారు. అట్లాంటి రోల్ మోడల్స్ అందరూ కూడా ఇప్పుడు పోయి చైన్లు పట్టుకు తిరిగేటటువంటి హీరోలు, అమ్మాయిలు వెంటాడేటటువంటి హీరోలు, ఇట్లాంటి వాళ్ళు రోల్ మోడల్స్. అట్లాంటి సినిమాలు, టీవీలో ప్రోగ్రాంలు 11:30 రాత్రి తర్వాత చూసేటటువంటి మనిషిని ఎంత ఉద్రేకపరిచేలా ఉంటున్నాయంటే, అంత ఉద్రేకపరిచేలా ఉండే పరిస్థితిలో పెట్టి బుద్ధిగా ఉండిన ఆయన అంటే కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయమే యువతి యువకులకు జరుగుతుంది. ఒక పక్క నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అని పేరు పెట్టి రికార్డింగ్ డాన్స్ లాంటివి, ఆల్మోస్ట్ బేబీ డాన్స్ లాంటివి కూడా మనం చూస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి, అంటే యువతి యువకులకి ఒక మనీ మేకింగ్ మెషిన్స్ లా తయారవ్వాలి అని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. లక్షలు ఆర్జించేటటువంటి యంత్రం తయారవ్వాలని చెప్పేసి పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 10 వరకు తోమేసేటటువంటి విద్యాలయాల్లో పెట్టిస్తున్నారు. ఇక వీళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో, ఐడెంటిటీ క్రైసిస్లో, స్ట్రెస్కి లోనవుతూ ఉన్న వాళ్ళకి ఒక రిక్రియేషన్ కింద, లేకపోతే ఒక స్టేటస్ సింబల్ కింద, నా వెనక ఎంతమంది అబ్బాయిలు తిరుగుతున్నారు, లేకపోతే నాతో ఎంతమంది అమ్మాయిలు పరిచయం ఉంది అనేటటువంటి స్థితి ఒకటి చాలా అట్రాక్టివ్గా ఉండేటట్టు ప్రపోజిషన్ అయిపోయింది. ప్రధానంగా సమాజంలో ఉన్న అంశాలే ఇలాంటి వాటికి పురుగొల్పుతున్నాయని మీరు చెప్తున్నారు. అది ఒక అంశం. రెండవ అంశం ఏంటంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్. కొంతమందిలో ముఖ్యంగా యాంటీ సోషల్ పర్సనాలిటీ, లేక సైకోపతిక్ పర్సనాలిటీ అని ఉంటుంది, క్రిమినల్ పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉంటుంది తప్ప సమాజం యొక్క స్థితిగతుల గురించి చూడదు. వాళ్ళకి ₹1 లాభం వస్తుందంటే సమాజానికి ₹1,00,000 నష్టం వచ్చినా కూడా పర్వాలేదు అనుకుంటారు. అంటే ఉదాహరణకి ఏదో శ్రీలక్ష్మి కేసు విషయంలో ఆ అమ్మాయి నన్ను ఎదురుస్తుందా, ఆ అమ్మాయి బతకడానికి వీల్లేదు అనేటటువంటి పరిస్థితుల్లో మనం అలాంటి మెంటాలిటీ మనం చూస్తుంటుంటాం. అలాంటి మెంటాలిటీ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది సాత్వికంగా ఉండేటటువంటి అబ్బాయిలు కూడా ఎలాంటి స్టేజ్కి వెళ్తారంటే ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ఉంటుంది, ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని మనం వింటాం. అదేంటంటే ఆయన తల్లి చచ్చిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోలేదు, తండ్రి చచ్చిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోలేదు, ఎక్కడో ఒక నేత చచ్చిపోతే ఆత్మహత్య చేసుకున్నాడంటే ఏమిటంటే అతను రాజశేఖర రెడ్డి గారి పట్ల అంత ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా జీరో అయిపోయిందనమాట. ఒక్కసారి జీవితం శూన్యం అనిపించింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలి, లేకపోతే ఇంకేదైనా చేసేది. అలాగే ఈ అబ్బాయి కూడా ఒక అమ్మాయి విషయంలో ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాడు, 100 యూనిట్లు ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాడు. కానీ అమ్మాయి సైడ్ నుంచి 0 లేకపోతే +1 ఏదో వస్తుంటుంటుంది. కొరడికి అది శూన్యం అయిపోయేటప్పటికి ఏం చేయాలో దిక్కుతోసిన స్థితిలో అయితే ఆత్మహత్యకో లేకపోతే అమ్మాయిని తీసేద్దాం అనేటటువంటి ఒక విధమైన ఉద్రేకమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు.